దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రార్థన ఆలకించువాడైన దేవాదేవుడైన యెహోవా శుభవాగ్దానం. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం జయం పొందాలని, ఆయన యొక్క కృప ద్వారా మనం విజయవంతం కావాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రార్థన ద్వారానే మనకు జయం, ప్రార్థన ద్వారానే మనకు విజయం, ప్రార్థన ద్వారానే మనకు సమాధానం. కనుక ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చినట్టుంది. ప్రియులారా, దానియేలు గొప్ప ప్రార్థనాయోధుడు. బబులోను యొక్క రాజు యొక్క దేవునికి తప్ప వేరెవరికినైనను మనవి చేయవాడు కనబడినలా సింహపు గృహంలో వేయబడవలని శాసనము అక్కడ అమల్లో ఉంది. కానీ ప్రియుల దానియేలు తన ప్రార్థనా విధానం మార్చుకొనలేదు. దానియేలు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. దానియేలు పరలోకమందలి దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ప్రార్థన చేశాడు. అనుదినం ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడు. మరుగైన మర్మములను బయలుపరచు నిమిత్తమై ఆ దేవాదేవుడికి విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక దానియేలు యొక్క కార్యములు విజయవంతముగానున్నవి. నేడు మనము కూడా ఎలాంటి శాసనాలు అమల్లో ఉన్నా మీరు మీ దేవుడైన యెహోవాకి ప్రార్థించటం మానవద్దు. ప్రార్థన ద్వారా జయం పొందుతారు, ప్రార్థన ద్వారా విజయం పొందుతారు. ప్రార్థన ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రార్థన ద్వారానే మేలైన ఘనమైన ప్రతి కార్యాలు మీ పట్ల జరుగుతాయని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. దానియేలు 3 పూట్ల ప్రార్థించిన కారణం కలదు. మన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అబ్రాహాము యొక్క ప్రార్థనా సమయం ఉదయకాలము, ఇస్సాకు యొక్క ప్రార్థనా సమయం సాయంకాలము, యాకోబు యొక్క ప్రార్థనా సమయము పోరాడేది రాత్రి వేళ సమయం. కాబట్టి పితరుల దేవుడు తన దేవుడని గుర్తించిన దానియేలు 3 పితరుల ప్రార్థనా వేళను తన ప్రార్థనా వేళగా చేసుకుని పితరుల ఆశీర్వాదమునకు వారసుడయ్యాడు దానియేలు. దేవుని బిడ్డలారా, దావీదు తన ప్రార్థనా విధానమును ఇలా తెలియజేస్తున్నాడు. సాయంకాలం నా ఉదయం నా మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు ఈ కీర్తనలు 55:17లో. మీరు కూడా 3 పూట్ల దేవుని ప్రార్థన చేయండి. దైవ ప్రసన్నత ఎక్కువగా అనుభవించగలరని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. సాధు నుండి తప్పించుకోవటానికి, మీ కార్యం విజయవంతంగా ఉండటానికి మనసిప్పి మీ దేవుడని యెహోవాకి 3 పూట్ల ప్రార్థన చేస్తే మీ కుటుంబ సమస్యలకి పరిష్కారం, మీ వ్యక్తిగత జీవితంలో పరిష్కారం, మీ కుటుంబానికి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ప్రభావిగల దేవుడు. వ్యక్తిగత జీవితంలో పరిపూర్ణమైన బలిపీఠం మీరు కట్టగలరు. కుటుంబంలో ఒక అద్భుతమైన బలిపీఠం ఉంటుంది. అప్పుడు సంఘ బలిపీఠం ద్వారా మీరు ప్రవచన వాక్యం ద్వారా బలపరచబడదురని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం మిమ్మల్ని ప్రోత్సహించుతుంది. దేశమందలి శాసనము తనకు విరోధంగా నుండెను. దానియేలు బహిరంగంగా ప్రార్థించాడు. తన ప్రార్థనా నియమంను క్రమముగా పాటించాడు. కనుక దేవాదేవుని బిడ్డలారా, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరింది అని దేవదూత చెప్పిన దానియేలు 9:23 వచనంలో ఈ సత్యాన్ని మీరు నేను చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, దానియేలు బబులోను దేశమందు ప్రధానిగా ఉండినను తన దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని మోకరించాడు. రాజుకు దావీదు కూడా మోకరించి నిమిత్తం మనలను పిలుచున్నాడు. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరించుదాం. మోకరించి దేవుని ప్రార్థన చేయండి. హృదయాలెత్తి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థించండి. మీ దేవుడైన యెహోవా అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేసి మిమ్మల్ని బలపరచగల గొప్ప దేవుడు. ఎవరినైనా సొలొమోను మోకాళ్ళుని ప్రార్థించడం ద్వారా దేవుని కనికరాన్ని పొందాడు. యేసు ప్రభు యొద్దకు వచ్చిన కుష్ఠరోగి సాగిలపడి మనవి చేయడం ద్వారా స్వస్థత పొందాడు. దేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నను ప్రార్థించడం మరవద్దు. ప్రార్థనీయ జయము, ప్రార్థనీయ జయం, ప్రార్థనయే
మీ వలన మీ జీవితంకు జయముగాను మార్చబడిన నేను ప్రభుపేట ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ మీరు ప్రార్థనాపరులై ప్రార్థనా యోధులై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ కన్న తండ్రి, ఈ దినాన్ని ప్రభా మమ్మల్ని ప్రార్థనా యోధులుగా ప్రార్థనాపరులుగా చేయండి నాయన. దానియేలు తన జీవితంలో ప్రభా ఎలాగైతే ప్రార్థన ద్వారా బలం సాధించాడో, జయం పొందాడో, విజయవంతంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు, అలాగే మా కుటుంబాలు మా జీవితాలు విజయవంతంగా మార్చబట్టడానికి ప్రార్థనాపరులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యేసు నామములో మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి ప్రార్థన అభిషక్తులుగా మమ్మల్ని చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.